నమస్కారం అండి. శ్రీమన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూదిరి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యాన్ని చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, సింహరాశి ఎలా ఉండబోతుందండి? చెప్తానమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యాన్ని చూసే వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశిలోని సింహం కనపడుతుంటుందమ్మా. వాళ్ళలో ఉన్నవంటి తేజస్వి వేరుగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నవంటి ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నవంటి రాజకీయ వ్యక్తులకు కావచ్చు, సినీతారాలు కావచ్చు, ఉద్యోగపరులు కావచ్చు, వ్యవసాయకారులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి మంచి ఒక స్థాయికి రావాలి, మంచి ఒక పొజిషన్ రావాలనేసి ఎప్పటి నుంచి కూడాను ప్రయత్నం చేసే వాళ్ళకి ఉదాసంగా అంటే నిరాశపడిపోయిన వాళ్ళకి మంచి ఊటమి దొరికేవంటి ఒక ఛాన్సెస్ మనకు కనపడుతుంది. కానీ ఎక్కువ శాతం కూడా సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే వెన్నపోటు పొడిసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ ఒకటి జాగ్రత్తగా మనం చూసుకొని ముందు అడుగు వేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు ప్రత్యేకంగా స్వామివారి నరసింహస్వామి ఒక దర్శనం చేసుకొని, నరసింహస్వామి ఒక ఉపాసన చేసుకొని, నరసింహ అష్టక దోషం ఏదైతే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళు సుదర్శన హోమము చేయటం వల్ల కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. సుదర్శన అంటే నరసింహస్వామి సుదర్శన యాగం అంటారు ఏమా. ఆ ఒక యాగం వీళ్ళు ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళు చేయటం వల్ల అద్భుతంగా ఉంటుంది. అది స్త్రీ అయినా పురుష అయినా ఎవరైనా కూడాను ప్రత్యేకంగా మీరు మధ్య వేలికి గుర్రపు నాడ వేలు అంటే గుర్రపు నాడ అంటారు కదమ్మా, దాంతో ఉంగరం తయారు చేస్తారు. ఆ నాడని మీరు ఏం చేయాలంటే మధ్య వేలుకు ధరించుకోండి. మీకున్నవంటి దోషం ఏదో ఉంటే తొలగిపోతుంది. మీరు మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా దానాలు ఏదైనా ఉంటే బొబ్బర్లు కానీ పెసర్లు కానీ ఏదైనా ఉంటే బ్రాహ్మణునికి మీరు కిలంబావు దానం చేయండి. చాలా అద్భుతంగా ఈ యొక్క 2024 నుంచి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు వీళ్ళకి అన్ని శుభం జరుగుతాయి. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజ నంబూదిరి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.